సార్ ఇప్పుడు అంటే మ్యూచువల్ ఫండ్ విషయానికొస్తే మీ ఇన్‌కమ్ సోర్స్ ఒకలా ఉంటుంది. మీకొచ్చే ఫిగర్ ఒకటుంటుంది. ఫస్ట్ తారీఖు. నా ఇన్‌కమ్ సోర్స్ ఒకలా ఉంటుంది. మన కెమెరా బ్రదర్‌ది ఒకలా ఉంటుంది. సో, ఎవరు దేని మీద పెట్టాలి, ఎలా పెట్టాలి అనే కాలిక్యులేషన్స్ విషయానికొస్తే మీరిచ్చే సజెషన్స్ ఇప్పుడు మనం ముగ్గురమే ఉన్నాం. మీ నంబర్ ఆఫ్ ఫిగర్ ఒకటుంటది. ఫస్ట్ తారీఖుకి. నాదొకటుంటది. సార్‌దొకటుంటది. సో, ఎలా అసలిది? ఇప్పుడు మీరు పెట్టుబడి పెడుతున్నారు అనంటే మీ జీవితంలో ఒక అవసరానికి ముడిపడి ఉంటుంది గదండీ అది. మీ జీవితంలో ఉండే అవసరాలేంటి? ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. రిటైర్మెంట్, యాహ్! ఇల్లు, కారు ప్రతి దానికి ఒక ఫిగర్ ఉందా? అవును. ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఒక 1,00,00,000, కారు కొనాలంటే ఒక 10,00,000 ఒక ఫిగర్ ఉంది గదా! మీరు కొనాలనుకున్న దానికి ఒక టైం ఉంటదా? నేను ఇల్లు 10 సంవత్సరాల్లో కొనాలి. కారు ఒక 5 ఏళ్లలో కొనాలి. పిల్లల ఎడ్యుకేషన్ ఒక 18 ఏళ్లలో చేయాలి. ఒక టైమ్ ఫ్రేమ్ ఉంది గదా! ఇప్పుడుండే ఇఫ్ ప్రైజు ప్లస్ ఆ టైమ్ ఫ్రేమ్‌లో ఎంత పెరుగుద్దో ఎస్టిమేట్ చేస్తే మనం ఫైనల్ టార్గెట్ నంబర్ రీచ్ అవుతాం. ఇంత చెయ్యాలి ఫైనల్‌గా ఇంత కార్పస్ రెడీ చేయాలన్న ఒక విషయాన్ని మనం రీచ్ అవుతాం. హ్మ్. ఇంత రీచ్ అవ్వాలి అనంటే పర్ మంత్ ఎంత పెట్టాలి అని తెలిసిపోద్ది గదా! ఓకే. ఇట్స్ ఎ సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు నా దగ్గర నేను 3,000 పెడతాను అంటే 3,000 పెట్టొచ్చు. కానీ అది మీ అవసరాన్ని తీర్చే రకంగా ఉండాలి. ఇప్పుడు ఇంకో అంటే అంటే మన ఫ్యూచర్ ప్లాన్‌కి తగ్గట్టు ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. మీకు ఎంత ఓకే. అవసరం ఉంది డబ్బు? హ్మ్. మీరు పెట్టుబడి ఎందుకు పెడుతున్నారండి? జస్ట్ ఏదో గ్రో కావడానికి కాదు కదా! గ్రో అయింది ఏం చేస్తారు? ఇక్కడ ప్రాబ్లమ్ ఎప్పుడొస్తది అంటే అండి, ఒక గోల్ లేకుండా, హ్మ్. ఒక టార్గెట్ లేకుండా పనిచేస్తే సమస్య. ఒక టార్గెట్, ఒక డెస్టినేషన్ ఇక్కడికి నేను వెళ్ళాలి అని తెలియకపోతే ఎక్కడికెళ్తారు? మీకు గమ్యం ఉందా? ఒక విజన్ ఉండాలి కదా! నేను ఇక్కడికి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి. అవును. నేను తిరుపతి వెళ్ళాలి. నేను పలానా కారో, లేకపోతే బస్సో, ట్రైనో, నాకుండే డబ్బుని బట్టి ఫ్లైటో, నేను ఇక్కడికి వెళ్ళాలి, అది ఎక్కాలి, ఇంత టైంలో అక్కడికి చేరుకోవాలి, దానికోసం ఇంత ఖర్చు పెట్టాలి. ఒక ప్లాన్. హ్మ్. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత అవసరం డబ్బు? అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే. మనం ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక బడ్జెటింగ్ ప్లాన్ చేసుకుంటాం కదా! మరి ఇక్కడ కూడా అంతే కదా! ఇట్స్ ఎ సింపుల్ థింగ్. మనకు ఎంత అవసరమో, ఈ రోజు ఎంత మన జీవితంలో ఉండే గోల్స్ ఏంటో రాసుకోవాలి. అది భవిష్యత్తులో ఎంత అవుద్దో ఎస్టిమేట్ చేసి, ఇంత అవ్వాలంటే నేను ఎవ్రీ మంత్ అంత పెట్టాలి. ఓకే. దాని క్యాలిక్యులేటర్స్ ఆన్‌లైన్‌లో ఉన్నాయి. సరే మీరన్నట్టు లాంగ్ టర్మ్ ఎక్స్‌పెక్టేషన్ వరకు మనం ఇంత పెట్టుకొని ఒక ఐడియాకొస్తుంది ఇప్పుడు మనకి. బట్ నాకు ఇమ్మీడియేట్‌గా షార్ట్ టర్మ్‌లో నేను పెట్టిన దానికి నాకు ఎంతో కొంత ఎక్స్‌పెక్టేషన్స్ నేను పెట్టుకుంటాను కాబట్టి నాకు కావాలి అనుకుంటాను. సో, అలాంటి టైంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి దాన్ని? అసలు షార్ట్ టర్మ్‌లో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టొద్దు. వద్దంటారా అసలు? పెట్టకూడదు. ఓకే. డెట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టాలి. ఎఫ్‌డి లాగా సెక్యూర్డ్. ఓకే. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా సెక్యూర్డ్‌గా ఉంటదది. హియర్ అండ్ దేర్ 90 ఆల్‌మోస్ట్ సెక్యూర్డ్ అనే చెప్పాలి. గవర్నమెంట్ బాండ్స్‌లో పెడతారు. ఓకే. ఇప్పుడు షార్ట్ టర్మ్‌లో మార్కెట్ పైన ఉంటదా, కింద ఉంటదా ఎవ్వరికీ తెలీదండి. లాంగ్ టర్మ్‌లో అంటే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయనేది ఒక మాట చెప్పగలుగుతాం. దేశం అభివృద్ధి చెందుద్దని ఒక మాట చెప్పగలుగుతాం. రేపు, ఎల్లుండి 2 నెలలు, 3 నెలలు, సంవత్సరాల కాలంలో ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలుగుతారా? నో. షార్ట్ టర్మ్ ప్రిడిక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇంపాసిబుల్. ఒకవేళ చెప్పినా రిటర్న్ అవ్వచ్చు, చెప్పలేం. అసలు అది ప్యూర్‌లీ వైల్డ్ గెస్. ఓకే. ఏదో ఒక గెస్ పెట్టుకొని పని చేయడమే. కానీ లాంగ్ టర్మ్‌లో ఇట్ ఈస్ ఈజీ టు అచీవ్. ఇప్పుడు మీరున్నారు. నెక్స్ట్ 1 ఇయర్‌లో ఏం చేస్తారో చెప్పలేరు గానీ, మీకు ఒక 60 సంవత్సరాలు వచ్చేసరికి ఇది అవ్వాలి అనేది మాత్రం క్లారిటీ ఉంటది కదా! అయ్యో! బంగారం. 1 ఇయర్‌లో మాత్రం అది మనం చెప్పలేం. 1 ఇయర్‌లో వాలటిలిటీ ఉంటది. ఎన్నో పరిస్థితులు మారుతాయి. ఇది కూడా అంతే, ఇన్వెస్ట్‌మెంట్ కూడా. సో, షార్ట్ టర్మ్‌లో రిస్క్ తీసుకోవద్దు. ఓకే. రిటర్న్స్ కోసం పని చేయొద్దు. సో, అందుకే నీడ్ బేస్డ్ అని చెప్పేది. మీకు షార్ట్ టర్మ్ అవసరం ఉంది. ఏదో ఫంక్షన్ చేయాలి. ఆడపిల్ల ఉంది. ఫంక్షన్ చేయాలి. హ్మ్. 1 ఇయర్‌లోనే ఫంక్షన్. 1 ఇయర్‌లో ఫంక్షన్ అంటే ఈక్విటీలో పెట్టారు. మార్కెట్ అమాంతం ఓ 20%, 50% కూడా పడతది ఒక్కోసారి. అప్పుడు మీకు 10,00,000, 5,00,000 అవుతాయి. 10,00,000 పెడితే. అమ్మాయి ఫంక్షన్ చేయగలుగుతారా? చేయలేరు కదా! అప్పుడు మీరు ఎక్కడ పెట్టాలి? డెట్ బేస్డ్‌లో డెట్ పెట్టాలి. బేస్‌లో పెట్టాలి. అప్పుడు అట్‌లీస్ట్ ఆ 10,00,000, 10,60,000 అవుద్ది ఎంతో కొంత. బెటర్. హ్మ్. షార్ట్ టర్మ్ వాలటిలిటీ. ఎట్ ద సేమ్ టైమ్ మనం పెట్టుకునేటువంటి డబ్బులు ఎప్పుడు బయటికి తీయాలో కూడా తెలియాలి. మార్కెట్‌లో కరెక్ట్‌గా మనకు గోల్ రీచ్ అయ్యే టైంకి మార్కెట్ పడిపోయింది అనుకోండి. మార్కెట్‌లో పడటం కూడా జరుగుతాయి. హ్మ్. పడిపోతే అప్పుడేం చేస్తారు? మీరు ₹1,00,00,000 ప్లాన్ చేశారు. 2 సంవత్సరాల ముందు ₹1,00,00,000 అచీవ్ అయ్యారు. అనుకున్న దానికంటే 2 ఇయర్స్ ముందే. సరే ఇంక 2 ఇయర్స్ ఉంది కదా! వదిలేద్దాం అని అనుకుంటారు. కరెక్ట్‌గా మీరు ఆ టార్గెట్ అనుకునే టైంకి, ఆ డేకి ఒక నెల ముందు మార్కెట్ పడ్డది. అమాంతం 1,20,00,000 1,20,00,000 నుంచి 60,00,000కి వచ్చింది. 50% పడ్డది. ఏంటి మీ పరిస్థితి? సో, ఎప్పుడు బయటికి తీసి ఎక్కడ పెట్టాలో కూడా తెలిసి ఉండాలి. ఆ మేనేజ్మెంట్ తెలియాలి. ఓకే. వెల్త్ మేనేజ్మెంట్ అని అంటాం. మనకి ఏ టైంలో, ఏ అవసరాలు, ఎప్పుడు తీయాలి, ఎలా పెట్టాలి, ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం దీన్ని ఏమంటామంటే రివ్యూయింగ్ అంటాం. రివ్యూయింగ్ ద పోర్ట్‌ఫోలియో. మన గోల్ రివ్యూ, పోర్ట్‌ఫోలియో రివ్యూ, లేదా మన గోల్స్ ఏమైనా మారాయా? మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం నా టార్గెట్ ₹1,00,00,000 అనుకున్నాం. ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చేసరికి మనకు టార్గెట్ 1,00,00,000 కాదు 2,00,00,000 అవ్వచ్చు. హ్మ్. రివ్యూ చేసుకోకుండా అంతే పోతూ ఉన్నాం అనుకోండి, ఆడికెళ్ళాక ఆ డబ్బులు సరిపోవు. ఓకే. లైఫ్ స్టైల్ కూడా అభివృద్ధి చెందుద్ది కదా! ఈ రోజంటే ఈ అవును. సాలరీ ఇట్లున్నాం. లైఫ్ స్టైల్ పెరుగుద్ది, సాలరీ పెరిగే కొద్దీ. టార్గెట్లు కూడా మారతాయి కదా! మారుతాయి. రివ్యూ. అప్పుడు ఎంత ఎక్స్ట్రా ఎస్ఐపి చేయాలి? ఎస్ఐపియో, లంసమో ఎంత పెట్టుబడి పెట్టాలి?
సో మన అవసరాలకి తగ్గట్టుగా ఉండాలి పెట్టుబడి. ర్యాండమ్గా నేను ఎంతో కొంత పెట్టేస్తా ఎంత వస్తుంది అని అంటే అది నీకు సరిపోద్దా లేదా అనేది ప్రశ్న. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి మన ఇండియాలోనే లాట్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి అన్నారు. సో ఈ లాట్స్ ఆఫ్ కంపెనీస్ కూడా డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నాయి. ఒకటి క్లాతింగ్ సైడ్ ఉన్నారు, చెప్పుకుంటూ అవును, అవును. ఫుడ్ సైడ్ ఉన్నారు, ఐటీ సెక్టర్ లో Hmm. ఉన్నారు. సో మనం ఇన్వెస్ట్ చేసేది అనేది మన పరిస్థితులకు తగ్గట్టు అంటే చూసుకొని ఇప్పుడు క్లాతింగ్ మీద ఎక్కువ జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇక్కడ పెరిగే అవకాశం ఉందేమో. కన్జంప్షన్ అంటాం దాన్ని. సో అలా దాన్ని ఎలా చూడొచ్చు? సో బేసిక్గా మ్యూచువల్ ఫండ్ల బ్యూటీ ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కన్జంప్షన్ మీద జనాలు బాగా ఖర్చు పెడుతున్నారు, బళ్ళు కొంటారు, బట్టలు కొంటారు, లగ్జరీ వాచ్లు కొంటున్నారు, ఐఫోన్లు కొంటున్నారు, కన్జంప్షన్ బాగా పెరుగుతుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు దానికి లార్జ్ మిడ్ స్మాల్ సూట్ కాదు. నాకు ఒకటి బాగా తెలుసు, కన్జంప్షన్ పెరుగుద్ది. లార్జ్ మిడ్ స్మాల్ ఏంటి, మిక్స్ ఆఫ్ ఆల్ సెక్టార్స్. అందులో ఏ సెక్టర్ పెడతారో అది ఫండ్ మేనేజర్ చాయిస్. ఇక్కడ నాకు పర్టికులర్గా నేను ఈ టైప్ ఆఫ్ బిజినెస్లోనే పెట్టుబడి పెట్టాలంటే మీకు ఆ టైప్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఆ కన్జంప్షన్ ఫండ్ అని ఉంటుంది. ఆ కన్జంప్షన్ ఫండ్లో ఇవన్నీ కవర్ అవుతాయి. ఏమేమి స్టాక్స్ ఉన్నాయో అవన్నీ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు ఐటీఏ బాగా చేస్తుందని మీరు అనుకుంటున్నారు, ఐటీ బేస్డ్ ఫండ్స్ ఉంటాయి. ఫార్మా బాగా చేస్తుంది అనుకుంటున్నారు, ఫార్మా బేస్డ్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, హెల్త్ కేర్ సెక్టార్ ఒక సెక్టార్గా బాగా చేస్తుంది అనుకుంటున్నారు, హెల్త్ కేర్ ఫండ్స్ ఉన్నాయి. ఆటో ఇండస్ట్రీ, డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, ఇట్లా ప్రతి దానికి కూడా మన సెక్టార్స్ ఉంటాయి. మళ్ళీ థీమ్స్ ఉంటాయి అందులో. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీలు మారినప్పుడల్లా మళ్ళీ అప్ అండ్ డౌన్ జరుగుద్ది అన్నారు. గవర్నమెంట్ పాలసీలకు అనుకూలంగా ఫండ్స్ మార్చేవి కూడా ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఫండ్స్ అంటారు. ఓకే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బిజినెస్ వ్యాపారం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వ్యాపారం బాగా జరుగుద్ది. బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉన్నాయి. మార్కెట్లో 50 కేటగిరీలు ఉన్నాయి. ఏ టైంలో ఎక్కడ పెట్టాలి అనే నిర్ణయం తీసుకునే కెపాసిటీ మనకుంటే అవి ఎంచుకోవచ్చు. నాకు ఇవన్నీ తెలియదు బాస్. నేను సింపుల్గా పెట్టాలనుకుంటున్నాను. నాకు లార్జ్ బాగుంటుందా, మిడ్ బాగుంటుందా, స్మాల్ బాగుంటుందా కూడా తెలియదు అనుకోండి. దానికి ఆప్షన్స్ ఉన్నాయి. మల్టీ క్యాప్ అని ఉంటుంది. నేను లార్జ్లో పెడతా, మిడ్లో పెడతా, స్మాల్లో పెడతా అంటాడు. ఓకే, అన్నిట్లో 25% పెడతా, ఇంకా పైన 25 నా చాయిస్ అంటాడు ఫండ్ మేనేజర్. ఎక్కడో చోట పెడతా. లేదు ఇట్లా ఫిక్స్డ్ ఎందుకు, ఫండ్ మేనేజర్కి పూర్తిగా వదిలేదంటే ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది. లార్జ్ మిడ్ స్మాల్లో ఆయన ఎక్కడైనా పెడతాడు, ఆయన చాయిస్. అట్లా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కడైనా ఉందా ఇన్వెస్ట్మెంట్స్? ఏ ఇన్వెస్ట్మెంట్లో ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. లేదు. మ్యూచువల్ ఫండ్లో బ్యూటీ ఏంటి, మీకు ఈ రోజు ఇప్పటికిప్పుడు కొనుక్కోండి, ఇప్పటికిప్పుడు కొనుక్కోగలుగుతారు. ఇప్పటికిప్పుడు అమ్మేనంటే ఇప్పటికిప్పుడు అమ్మేయగలుగుతారు. ఓకే, అదే వరం, అదే శాపం కూడా. అవసరం ఉన్నా లేకపోయినా అడ్డగోలుగా పంపించేస్తారు, అవసరం ఉన్నా లేకపోయినా ప్లానింగ్ లేకుండా బయటికి తీస్తారు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి ఎస్ఐపి స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఏదైనా భూమి డీల్ రాగానే అది అమ్మేసి, మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి భూమి కొంటారు. ఓకే, అది కూడా శాపమే. అందుకే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మీకు ఒక అడ్వైజర్ లాగా మీకు గైడ్ చేయడానికి ఉపయోగపడతాడు. ఓకే, మీరు పర్పస్తో స్టార్ట్ చేశారు, ఆ పర్పస్కి ఏ ఫండ్ రేటు, మధ్యలో డీవియేషన్ వచ్చింది, కౌన్సిలింగ్ ఇస్తాడు. మీరు అమ్మాయి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టారు, ఈ రోజు తీసి ల్యాండ్ అమ్మేస్తే అమ్మాయి భవిష్యత్తు ల్యాండ్ చూసుకుంటుందా? భవిష్యత్తు అంటే ఎప్పుడు ఆస్తులు సంపాదించడం కాదు. భవిష్యత్తు అంటే ఆవిడ ఎడ్యుకేషన్కి, ఆవిడ పెళ్ళికి కావాల్సిన డబ్బులు సమకూర్చటం. ఓకే, రేపు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే దానికి కావాల్సిన డబ్బులు సమకూర్చటం. వీటన్నిటికీ ప్లాన్ చేసుకోవాలి కదా. సో అది కదా భవిష్యత్తు అంటే. అవును, ఏదైనా మిగిలితే అది ఆస్తి, మిగిలితే ఆస్తి. ఆస్తి. అన్ని పోను. ఈ రోజుల్లో పెద్ద ఆస్తి అంటే చదివించడం, ఎంతైతే అంత ఉన్నది అమ్ముకొని కూడా చదివించేయాలి అవసరమైతే. ఓకే, చదివే పెద్ద ఆస్తి. మరి దానికి కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళి నువ్వు భూమి కొంటున్నాను అని అంటే ఇక్కడే మీకు అడ్వైజర్ రోల్ వస్తుంది. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నటువంటి షెడ్యూల్లో నాకు నెక్స్ట్ మంత్ ఒక ఈఎంఐ అయిపోతుంది. దానివల్ల నాకు ఒక ₹1,00,000 మిగులుతుంది. సో ఇప్పుడు ఆ ₹1,00,000 నేను ఒక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే నేను ఏ బేస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు అడగొచ్చు ఇమీడియట్ గా నన్ను, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అసలు దేనికోసం నువ్వు పెడుతున్నావు అని అడగొచ్చు. సో ఇప్పుడు నన్ను అడిగితే నేను ఏం చెప్తాను అని అంటే నా పిల్లల కోసం నేను ఇప్పుడు ఈ కోకాపేటలోనో లేకపోతే మోకిలాలోనో ఇల్లు కావాలనుకుంటున్నాను నేను. సో ఏంటి ఇల్లు ఎన్ని సంవత్సరాల్లో కావాలి, ఇది పెద్ద ప్రశ్న. అన్నిటికంటే ముందేంటి, అసలు మీకు ఇల్లు కావాలా వద్దా? అన్నిటికన్నా ముందు ప్రశ్న ఏంటంటే అసలు ₹1,00,000 నేను ఇల్లు కొనగలనా? ఎస్, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ అది కరెక్ట్. సో ఫస్ట్ అసలు మనకి ఇల్లు అవసరం ఉందా లేదా, ఒకవేళ నిజంగా ₹1,00,000తో మన టార్గెట్ రీచ్ కాగలుగుతామా? ఇప్పుడంటే ఒకసారి కోకాపేటలో ₹1,00,00,000 ఇల్లు అనుకుందాం, ₹1,00,00,000 ఉందనుకుందాం. 10 ఏళ్ల తర్వాత ఇల్లు కొందాం అని అనుకుందాం. 10 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 ఉండదు కదా, ఉండదు. 3 కోట్లు వద్దు. ఈజీగా మరి 3 కోట్లకి మన దగ్గర డబ్బులు ఉంటాయా లేదా, మన దగ్గర ఉండే ₹1,00,000 మనం 3 కోట్ల ఇల్లు కొనగలుగుతామా లేదా అంటే ఇక్కడే క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఇందాక నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగా ₹1,00,000 పర్ మంత్ పెట్టుకుంటూ వస్తే మనం 120 lakhs అంటే 1,20 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటాం. గ్రోత్తో కలిపి 2.4 crore. కానీ ఇక్కడ మీకు 3 కోట్ల ఇల్లు రీచ్ కావడానికి ఆల్మోస్ట్ పాసిబిలిటీ వచ్చేసింది. ఈ రోజు మీ దగ్గర 1,00,000 మిగులుతుంది, కానీ 10 ఏళ్ల తర్వాత అదేందుకు మరి, అదేదో ఇప్పుడే ఈఎంఐ పెట్టుకొని ఇల్లు కొనుక్కోవచ్చు కదా. మరి ఇప్పుడు అసలు 3 కోట్లు వెళ్ళేదాకా ఎందుకు వెయిట్ చేయాలి? దాని బదులు నేను ఇప్పుడే ₹1,00,00,000
ఇల్లు ₹1,00,000 ఎట్లా మిగులుతున్నాయి కదా, ఈఎంఐ పెట్టుకుని ఇల్లు కొనుక్కోవచ్చు కదా అన్న డౌట్ కూడా వస్తుంది. అంటే నా దగ్గర డౌన్ పేమెంట్ ఉండాలి కదా ఫస్ట్. ఏముందండి, ఒక 20 నెలలు ఆగితే డౌన్ పేమెంట్ వస్తుంది, అంతే కదా. 20 నెలలు ఆగితే డౌన్ పేమెంట్ వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 20 లక్షలే కదా, ఓకే 20 లక్షలు 20 నెలలు పక్కకు పెడితే మహా అయితే ఎంత వద్ది, ₹1,00,00,000 ఇల్లు 1,30,00,000 వద్దు, అంతే కదా. అంతే కదా, 20 లక్షలు 25 లక్షలు పక్కకు పెడతారు. పక్కకు పెట్టి అప్పుడు ఈఎంఐ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటారు. ₹1,00,00,000 పెట్టుకుంటాను నేను ఈఎంఐ, ఇక 25 లక్షలు 20 లక్షలు నేను సేవ్ చేస్తాను, దాన్ని కట్టేసి చేద్దాం అని అనుకుంటాం. సహజంగా మీకు ఇంటి దగ్గర నుంచి కానీ చుట్టుపక్కల దగ్గర నుంచి ఏ సలహాలు వస్తాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటి అని అంటే, మీరు ఇల్లు కట్టడమే మీ జీవిత లక్ష్యమా? ఇప్పుడు ఎప్పుడైనా మనము మన గోల్ని రాసుకునేటప్పుడు ఒక ఆర్డర్ రాసుకోవాలి. సహజంగా ఏదన్నా కానీ ఇంటి టాప్ ప్రిఫరెన్స్లో ఉండే వాటిని టాప్లో పెట్టి, లో ప్రిఫరెన్స్ ఉన్న వాటిని బాటంలో పెట్టాలి. ఇందులో టాప్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి? విచ్ కెనాట్ బి పోస్ట్ పోన్డ్, విచ్ కెనాట్ బి కాంప్రమైజ్డ్, అది టాప్ ప్రిఫరెన్స్. ఏమేమి పోస్ట్ పోన్ చేయలేం, ఏమేమి కాంప్రమైజ్ కాలేం జీవితంలో చెప్పండి? ప్రధానంగా పిల్లల ఎడ్యుకేషన్, నో పోస్ట్ పోన్. 18 ఏళ్ళు వచ్చాయంటే ఇంజనీరింగ్ పోవాల్సిందే, చేపియాల్సింది దారి లేదు. నో కాంప్రమైజ్, క్వాలిటీ ఇవ్వాల్సిందే, దానికి ఏం చేయలేము. తర్వాత ఏముంటుంది? ఆరోగ్యం, హెల్త్ రిలేటెడ్ అయిన అన్సర్టనిటీస్ వస్తే పోస్ట్ పోన్ చేయలేము, కాంప్రమైజ్ కాలేము. ఈ రెండు ప్రధానమైనవి. మూడోది ఏంటి? మన రిటైర్మెంట్. పోస్ట్ పోన్ చేయలేం కదా రిటైర్మెంట్ని, ఆ డేట్ వస్తే బయటికి వెళ్ళిపోవాల్సిందే మనం, దాన్ని కాంప్రమైజ్ కూడా కాలేం కదా. ఆల్రెడీ ఒక జీవితాన్ని బతుకున్నాం, అదే జీవితాన్ని మళ్ళీ బతకాలి, నో కాంప్రమైజ్. ఈ ఆర్డర్లో ఫస్ట్ ఇవి రాసుకోవాలి. దాని తర్వాత ఏమొస్తాయి? కెన్ బి పోస్ట్ పోన్డ్. కెన్ బి పోస్ట్ పోన్లో ఏమేమి వస్తాయి? హౌస్, ఇట్ కెన్ బి పోస్ట్ పోన్డ్. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం 10 ఏళ్ళు కాకపోతే 15 ఏళ్ళు, అంతే కదా. నెక్స్ట్ అది తర్వాత ఏంటి? కెన్ బి పోస్ట్ పోన్, కెన్ బి కాంప్రమైజ్డ్. ఏంటది? కారు పోస్ట్ పోన్ చేయొచ్చు, ప్రైస్లో కూడా కాంప్రమైజ్ అవ్వచ్చు. సో అట్లా ఒక ఆర్డర్లో రాసుకోవాలి. ఆర్డర్లో రాసుకొని వాటికి ఎస్ఐపీలు మొదలు పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు అమ్మాయి చదువుకో 18 ఏళ్ళు ఉంది, ఇల్లు తర్వాత రిటైర్మెంట్కి ఒక 25 ఏళ్ళు ఉంది, వాటికి అసైన్ చేసుకుంటూ రావాలి. వాటికి అసైన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ వాటికి ఎంతెంత రిక్వైర్డ్ ఎస్ఐపీ ఉందో మొత్తం ఫస్ట్ వాటికి అసైన్ చేయాలి. అవి ప్రైమరీ. ఆ ప్రైమరీ అన్ని ఫుల్ అయిన తర్వాత ఇంకా డబ్బులు మిగులుతున్నాయి అనుకోండి, నెక్స్ట్ ఆర్డర్ దానికి అలోకేట్ చేయండి. నెక్స్ట్ ఆర్డర్లో ఇల్లు ఉందనుకోండి, ఇంటికి ఎస్ఐపీ అలోకేట్ చేయండి. ఎందుకు ముందు ఇల్లు కొనుక్కున్న తర్వాత ఏమి చేయొచ్చు కదా అంటే, మీరు ఇల్లు కొని దాని ఎస్ఐపీలు క్లియర్ చేసే టైంకి మీ అమ్మాయి చదువులకు వెళ్ళిపోద్ది. ఆ ఈఎంఐలు క్లియర్ చేసే టైంకి మీరు ఇల్లు కొని ఈఎంఐలు క్లియర్ చేసే టైం మీరు రిటైర్మెంట్కి వెళ్ళిపోతారు. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? మరి ఇల్లు ఎప్పుడు కొనుక్కోవాలి మళ్ళీ? మరి ఆ ప్రాబ్లం ఎస్ఐపీలు కట్టుకుంటూ పోతే మరి ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటా? ఇల్లు కొనుక్కోవడానికి ఒక వయసు ఉంది, జీతం పెరుగుద్ది. అండ్ రెండో అంశం ఇక్కడ ఏం చూస్తామనంటే, ఎంగేజ్లో ఎగిరే పక్షులు మనం. ఎటు అవకాశం వస్తే అటు ఎగరాలి. అవకాశాన్ని వదులుకుంటే జీవితం ఎదగాల్సినంత ఎదగలేము. అవకాశం ఒకసారి వస్తుంది, తీసుకొని ఎదగాలి. ఇప్పుడు ఏదో కోకాపేటలో ఇల్లు కొన్నారు, మీకు బెంగళూరు ప్రమోషన్ వచ్చింది, మంచిది. పూణే వచ్చింది, అమెరికాకి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. సొంత ఇల్లు ఉంది కాబట్టి వెళ్ళటం మానేస్తారా? నో, ఉన్నారు మానేసిన వాళ్ళు. సీరియస్లీ? ఓకే. సొంత ఇల్లు ఎమోషన్. అక్కడికి పోతే మళ్ళీ రెంట్లు ఎక్కువ కట్టుకోవాలి, ఇక్కడ సొంత ఇల్లు కదా. వాడికి అర్థం కాని విషయం అంటే, అక్కడ నీకు ప్రమోషన్ వస్తుంది, శాలరీ హైక్ వస్తుంది, ఇంకా చాలా దూరం వెళ్తావు నువ్వు, నీ జీవితం ఉంది, ఇంకా గ్రోత్ ఆగిపోవట్లే. అదే కదా కదా, పిచ్చి లెక్కలేసి కెరియర్ గ్రోత్ ఆపుకోవట్లే. అవును, రైట్. ఇది ఒక ప్రాబ్లం. రెండోది, మీరు సరే ఇప్పుడు ఇల్లు కొనేసరే అనుకోండి, మరి పిల్లల భవిష్యత్తు ఏంటి? రేపు మళ్ళీ ఎట్లా కడతారు? పిల్లలకి ఎడ్యుకేషన్ ఫీజు ఎట్లా కడతారు? రిటైర్మెంట్ టైంకి పిల్లలు కూడా ఎడ్యుకేషన్కి వస్తారు, అప్పుడు ఎట్లా కడతారు? అదో పెద్ద ప్రాబ్లం. అనుకోకుండా జాబ్ పోయింది, ఇక్కడ ఎస్ఐపి ఆపచ్చు కావాలంటే, ఈఎంఐ ఆపగలుగుతారా? జాబ్ పోతే పోనీ యాక్సిడెంట్ అయింది, 1 ఇయర్ బెడ్ రెస్ట్, 3 నెలల్లో ఆప్షన్ పడుతుంది ఇల్లు, అంతే కదా. మరి అప్పుడు ఏం చేస్తారు? లేదు నాకు ఇంకా కావాలనుకుంటున్నారు అనుకోండి, ఇంకో చిన్న ఫార్ములా చెప్తా. 3 సంవత్సరాలకు సరిపడే డబ్బులు పక్కన పెట్టండి. ఫస్ట్ మీ నెల ఖర్చు ₹1,00,000 అయితే 36 లక్షలు పక్కన పెట్టండి. అది పక్కన పెట్టిన తర్వాత డౌన్ పేమెంట్ కూడా పక్కన పెట్టుకోండి, అప్పుడు కొనుక్కోండి. ఒకవేళ అప్పుడు జాబ్ పోయినా ఏదైనా జరిగినా అట్లీస్ట్ ఈ డబ్బులు మీకు 3 సంవత్సరాల కార్పస్ ఉంది కదా, దాంతో మీరు సర్వైవ్ అవుతారు. ఓకే, ఇది చేయకుండా అందులోకి దిగితే ప్రాబ్లంలోకి వెళ్తారు.